ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఒక హక్కు ఉంటుంది. స్వేచ్ఛగా బతికే హక్కు. అది వేల కోట్ల ఆస్తిపరుడైనా, అసలు ఏమీ లేనివాడైనా. ఏమీ లేనివాడైనా, వేల కోట్ల ఆస్తిపరుడైనా నేను ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే పంచభూతాలు అందరికీ ఒకటే. అలా పంచభూతాలు అందరికీ ఇచ్చిన ఒక ఆస్తి అందరూ అనుభవించాలి. ఇలాంటి అనుభూతుల్ని ఓన్లీ డబ్బున్న వాళ్ళే, న్యాయాన్ని, చట్టాన్ని, అలాగే ఆస్తుల్ని తమ చేతుల్లో తీసుకొని జీవితాల్ని కొనేద్దాం అనుకోవటం కరెక్ట్ కాదు అనే ఒక చిన్న సందేశంతో ఒక సినిమా తయారైంది. బ్యూటిఫుల్ స్టోరీ రిటర్న్ బై శేఖర్ కమ్ముల గారు. ఆయన కథలు ఎంత హాయిగా ఉంటాయో మనందరం 2001 సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఎవరు ఎంత మారినా, ఎంత టెక్నాలజీ మారినా ఆయన కథల్లోని నిజాయితీ మాత్రం మారలేదు. ఖచ్చితంగా శేఖర్ కమ్ముల గారికి హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. ఆ సినిమాలో హిట్టు, ఫ్లాపు, రేంజ్లు పక్కన పెడితే తాను నమ్మిన కథని తాను అనుకున్నట్లుగా తెరకెక్కించడమే అతని స్టైల్. అందుకే శేఖర్ కమ్ములను చూడగానే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక గర్వం, ఒక గౌరవం రెండూ వస్తాయి. ఇతను మనవాడు అని. శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో ఏషియన్ సునీల్ అలాగే పుస్కూర్ రామ్మోహన్ రావు గారు నిర్మించిన ఈ సినిమాకి ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉండింది, సినిమాలో నటీనటులు ఎలా పర్ఫామ్ చేశారు? నాకైతే జిమ్ షరఫ్ చాలా నచ్చేశాడు. జిమ్ షరఫ్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఆ సినిమాలోని కీలకమైన విలన్ పాత్రధారి. కానీ ఎంత హుందాగా వైట్ కలర్ లాగా కనబడితే ఒక మనుషులలో విలనిజం ఏ స్థాయిలో ఉంటుంది అనే దాన్ని అతను ఎంత చక్కగానే చూపించాడు. ఇకపోతే నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ చూసినప్పుడు నాగార్జున గారికి ఈ క్యారెక్టర్ అవసరమా, ఇలాంటి క్యారెక్టర్ చేయకపోతే ఏం పోయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ టర్న్ అయ్యేటప్పటికి దానిలో అతనిలోని హీరోయిజం ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అయిందంటే అంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అయింది. చాలా 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 బాగా చేశారు ఆయన నాగార్జున గారు. ఇకపోతే నాగార్జున గారు వైఫ్గా సునైనా ఉన్నది 3 సీన్లు అయినా కూడా చాలా ఇంపార్టెంట్ సీన్స్లో నటించారు. ధనుష్ గురించి చెప్పాలంటే నిజంగా అతను కథని నమ్మినప్పుడు దర్శకుడికి ఎలా సరెండర్ అవుతారు, ఎంత కష్టపడి అవుట్పుట్ని ఇస్తారనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. కథలో ఎక్కడ ఏ పాయింట్ చెప్తే ఏమి లీక్ అవుద్దు అనే పాయింట్తో నేను ఎవరి గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళ నటీనటుల పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారనేది మాత్రమే మాట్లాడుతున్నాను. ధనుష్ మీరు అసలుకి నెక్స్ట్ లెవెల్. ఇకపోతే ఈ సినిమాలో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఒక హీరోలు, బిల్డప్లు ఏమీ లేవు. ఇక్కడ శేఖర్ కమ్ముల కథ మాత్రమే ఉంది, కంటెంట్ మాత్రమే ఉంది. నాకు అది చాలా నచ్చింది. ఆయన చెప్పాలనుకుందాన్ని అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. అలా నాగార్జున వచ్చేస్తాడు, ఇలా ధనుష్ వస్తాడు. ఎప్పటికో ఇంటర్వెల్కి ఒక అరగంట ముందుగా రష్మిక వస్తాయి. ఇంటర్వెల్కి అరగంట ముందుగా అంటున్నానంటే చాలా ముందే వచ్చినట్టు కదా అనుకుంటారేమో. ఈ సినిమా 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఇంతసేపు 3 గంటల 15 నిమిషాల సేపు ఇలా కూర్చోబెట్టగలడా అంటే శేఖర్ కమ్ముల నేను కూర్చోబెట్టగలను. ఒక చిన్న కథ చెప్తున్నాను, ఆ కథకి మీరు చూడండి ఊకొట్టిన అన్నట్టుగానే అలా తీసుకెళ్ళాడు సినిమాని. ఎక్కడ మధ్య మధ్యలో కొన్ని చోట్ల కొంచెం బోర్ అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆ కథని చెప్పిన విధానం మాత్రం తగ్గలేదు. ఇకపోతే మిగతా క్యారెక్టర్స్ అన్నీ చాలా ఉన్నాయి, కానీ ఈ 4 క్యారెక్టర్సే మెయిన్ పిల్లర్స్ లాగా సినిమాకి అంతా పనిచేసినాయి. కెమెరామెన్ వర్క్ కూడా ఎక్కడో హైఫై లాగా ఏం లేదు, కథని మాత్రమే చూపించారు. ఆ కథలో కొన్ని బాంబే రూట్స్లో చూపించినాయి కానీ, డంప్ యార్డ్స్లో చూపించినాయి కానీ, టెంపుల్స్ దగ్గర చూపించినాయి కానీ నాకు అసలు ఎంత నచ్చినాయో. ధనుష్ ఆ రోడ్డు మీద నడిచే సీన్లు కానీ ప్రతి ఒక్క సీన్లో కూడా వాళ్ళు నటించేశారంటే కంటే కూడా జీవించేశారంటే కరెక్ట్ వర్డ్. చాలా చాలా నచ్చింది. ఒక నిజాయితీ గల కథని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి కథ విషయంలో నేనేమి చెప్పను. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కథని మనం ఓన్ చేసుకోవడానికి అదే సౌండ్ లేకపోతే మాత్రం అంత ఎఫెక్ట్ ఉండేది కాదేమో. ఆ సౌండ్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు నిజంగా ఒక ఎమోషన్ని మీరు ఒక్కొక్క క్యారెక్టర్ కనిపించినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు వేసిన విధానం నిజంగా ఎక్స్ట్రాడినరీ. అలాగే పాటలు ఒక 2 పాటలు ఎంత బాగున్నాయో. నిజంగా మనిషి జీవితం ఇంతే కదా అనిపించి మనకి ఒకసారి ఆలోచింపజేసే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అది ఏమీ లేనివాడైతేనేమి, లక్షల కోట్లు ఉన్నోడైతేనేమి, ప్రాణం ఒక్క సెకండ్లోనే ఉంటుంది, పోతుంది. అలాంటి ప్రాణాన్ని కాపాడుకునేటప్పుడు బతకడం కోసం బతుకు అనే ఒక చిన్న ఫిలాసఫీని అక్కడ జస్ట్ జోడించి చెప్పి అందరికీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఖచ్చితంగా
ఒక మంచి సినిమా, 'కత్తి' లాంటి సినిమా చూడాలి, థియేటర్‌లోకి వెళ్లి ఎంజాయ్ చేయాలంటే మాత్రం 'కుబేర' సినిమాకి తప్పనిసరిగా వెళ్ళొచ్చు. ఇది నా అష్యూరెన్స్. టాక్ తెలుగు ఇలాంటి అనేక రివ్యూలను ఎప్పటికప్పుడు మీ ముందు చెప్తూ ఉంటుంది. చాలా నిజాయితీగా, హానెస్ట్‌గా చెప్తాను. 'కుబేర' సినిమాకి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.